ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ని. ఇంతకు ముందు కడప జిల్లాలో ఉన్నప్పుడు అన్న శ్రీనివాసులన్న జిల్లా అధ్యక్షుడిగా, నేను ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఈరోజు సిద్ధవటం మండలానికి చరిత్ర కలిగినటువంటి మండలం మీకు అందరికీ తెలుసు. ఒకనొకప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్గా వెలుగొందింది. కానీ అది అభివృద్ధికి నోచుకోక ఈరోజు చాలా దీనావస్థలో ఉంది. అక్కడ అందరూ బడుగు బలహీన వర్గాలు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి మండలం. ప్రతిరోజు వారందరూ కలిసి కూలి పనుల నిమిత్తం కానీ, ఇంకొక పనులకు కానీ, ఫ్యాక్టరీల పనులకు కానీ రావాలంటే కడపకు రావాలి. కడపకు మాకు అవినాభావ సంబంధం ఉంది కొన్ని తరాల నుండి. అటువంటి మాకు అనుకూలమైన కడపలో రెవెన్యూ డివిజన్ ఉండింది. ఏ సమస్య వచ్చినా మేము వచ్చి అధికారులతో కలిసి 1 గంట లోపల పని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి తిరిగి ఇంటికి వెళ్తున్నాం. అటువంటిది ఈరోజు 2 మండలాల్లో ఎత్తుకుంటే డ్వాక్రా మహిళలు అయితే లక్షల సంఖ్యలో ఉన్నారు. తర్వాత వృద్ధులు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వారికి ఏమైనా సమస్య వస్తే వారు ఎంత ఇబ్బంది పడాలి. 5-6 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కడపను వదిలి దాదాపు 70-80 కిలోమీటర్లో ఉన్న రాయచోటికి పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మీకు అందరికీ తెలుసు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ యొక్క విషయము ప్రజలందరిలో మనసులలో ఉంది. ఈ యొక్క మనసుని మేము మా సీనన్న వాసన్న గారి దృష్టికి తీసుకొచ్చాము. వాసన్న గారు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను మీ ప్రజలకు, మీ మండలం ప్రజలకు. ఇది అన్యాయం జరిగింది. మీకందరికీ నేనుండి మీకు జిల్లా అధికారుల దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, తర్వాత సీఎం గారి దగ్గరికి పిలుచుకొని పోయి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. మేమందరము ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క గజెట్ నోటిఫికేషన్కు అభ్యంతరం తెలిపి వచ్చాము. తర్వాత వాసన్న గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన వెంట పోయి మా యొక్క గాథను, మా యొక్క బాధను వెళ్ళబుచ్చి మా పేద ప్రజలకు న్యాయం చేయండి, మా మండలాన్ని ఆదుకుండేటట్టుగా మీరందరూ వాసన్న కానీ ముఖ్యమంత్రి గారిని చేస్తారని చెప్పి సవినయంగా మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.